అందరికీ నమస్తే। నేను మీ తిరుపతి। తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 1 ఇయర్ పరిపాలన పైన ఉత్సవాలు చేసుకుంటున్నారు। అంటే సెలబ్రేషన్। ఇక 1 ఇయర్ పరిపాలన పూర్తయిపోయింది, మొత్తం తెలంగాణ ప్రజలకు ఎలాంటి సమస్య లేదని చెప్పి సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు। దాదాపు ఈ సెలబ్రేషన్ ఒక 10 నుండి 15 రోజుల సెలబ్రేషన్ కంటిన్యూ అవుతుందట। నవంబర్ 19వ తారీఖు నుండి స్టార్ట్ చేశారు, డిసెంబర్ 9వ తారీఖు దాకా। డిసెంబర్ 9 తారీఖు అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు స్టార్ట్ అయితే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యేదాకా మొత్తం సెలబ్రేషన్స్ అట। కాంగ్రెస్ పార్టీ 1 ఇయర్ లో మొత్తం అద్దపు తురుకే చేసేసింది, బంగారు తెలంగాణ అయిపోయింది। తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారు అనేటటువంటి రీతిలో మంచిగా వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు। ఈ సెలబ్రేషన్ పక్కన పెడితే రేవంత్ రెడ్డి సార్ మాటలు వింటే అప్పుడప్పుడు ఎందుకో అనిపిస్తుంది। రేవంత్ రెడ్డి సార్ కలలో కూడా కేసీఆర్ ని గలవరిస్తాడేమో, కేసీఆర్ ప్రస్తావన తీస్తాడేమో, పండుకున్నాక కూడా కేసీఆర్ గిట్లనే అంటాడేమో రేవంత్ రెడ్డి సార్, అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన మాటలు వింటే। నిన్న ఆయన ఏం చేసిందంటే వరంగల్ ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు నిన్నగా మొన్న। ఆ వరంగల్ భారీ బహిరంగ సభలో స్టార్టింగ్ ప్రస్తావన దాదాపు ఆయన నాకు తెలిసి ఒక 30 నుండి 28 నిమిషాల చిల్లర మాట్లాడిండు। మాట్లాడితే ఆ 30 నుండి 35 మినిట్స్ స్పీచ్ మొత్తం కూడా కేసీఆర్ గురించే, కేసీఆర్ ప్రస్తావన గురించే। కేసీఆర్ గత ప్రభుత్వంలో అది చేసిండు, ఇది చేసిండు, కేసీఆర్ అట్లా చేసిండు, ఇట్లా చేసిండు, ప్రజలను ముంచిండు, 7 లక్షలు అప్పు చేసిండు, దాంట్లో స్కామ్ చేసిండు, దీంట్లో స్కామ్ చేసిండు, కేటీఆర్ జైలు పోతాడు, కేటీఆర్ ఊసలు లెక్క పెడతాడు, కేసీఆర్ ఫామ్ హౌస్ లో పన్నాడు, కేసీఆర్ బయటకు వస్తలేడు, దమ్ముంటే బయటికి రా, ఇవే పొద్దుమాపు ఆయన ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ। సరే వరంగల్కి సంబంధించినటువంటి సభ అయిపోయిందా, మళ్ళీ వేములవాడలో భారీ బహిరంగ సభ పెట్టిండు। మళ్ళీ వేములవాడలో ఏమైనా సైలెన్స్ ఉంటాడంటే వేములవాడలో కూడా దాదాపు వేములవాడలోకి 20-25 నిమిషాల చేంజ్ మాట్లాడిండు। 25 నిమిషాల నుండి 30 నిమిషాలు మొత్తం తేపకు ఒక 30 నిమిషాల వీడియో ఉంటే దాంట్లో నాకు తెలిసి ఒక 10 నుండి 12-15 సార్లు మొత్తం కేసీఆర్ ప్రస్తావనే తీస్తాడు। కేసీఆర్ అది చేసిండు, ఇది చేసిండు, కేసీఆర్ కాళేశ్వరం ముంచిండు, కేసీఆర్ ఆ ప్రాజెక్టు ముంచిండు, ఈ ప్రాజెక్టు ముంచిండు। ఆల్రెడీ కేసీఆర్ సచిన పాము ఎగ్జాంపుల్, సచిన పాము ఏం చంపుతుంది చెప్పుర్రి? కేసీఆర్ కు అధికారం లేక కేసీఆర్ ఓడిపోయి తలదించుకునేటటువంటి పరిస్థితులలో ఉండి ప్రజలలో రావాలంటే మొహం లేక కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో పన్నాడు। మరి ఫామ్ హౌస్ లో పన్నటువంటి వ్యక్తిని ఇంకా రెచ్చగొట్టి నువ్వు రా 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 బయటికి రా అని చెప్పి మామూలు రెచ్చగొట్టుడా, మామూలు వ్యవహారమా? పొట్టు అసలు ఎందుకో మరి రేవంత్ రెడ్డి మరి ఆయన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడి బంద్ చేసి అంటే కేసీఆర్ అంటాడు, అంటే కేసీఆర్। ఏదైనా అధికారిక మీటింగ్స్ ఉంటాయి కదా, అంటే అధికార మీటింగ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓపెనింగ్స్ ఉంటాయి కదా, రిబ్బన్ కట్ చేసేటటువంటి కార్యక్రమాలు, అంటే ఏదైనా ఓపెనింగ్స్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి శంకుస్థాపన ఓపెనింగ్ లో లేకపోతే ఇంకేమైనా కార్యక్రమాలు అంటే ఓపెనింగ్స్ ఉంటాయి కదా, ఆ ఓపెనింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్నే తిడతాడు, కేసీఆర్నే అంటే కేసీఆర్। ఆల్రెడీ కేసీఆర్ ఓడిపోయి ఇంట్లో పన్నటువంటి వ్యక్తిని మళ్ళీ మొత్తం తిట్టుడే। ఇక మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ని నమ్మక కేసీఆర్ వద్దు, ఈ కేసీఆర్ చూసి బోరు కొట్టిపోయింది, ఈ కేసీఆర్తో శాతగాదిగా 10 సంవత్సరాలు కేసీఆర్ను చూసినాం, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ వస్తే కొంత గవర్నమెంట్ మంచిగా ఉంటుంది, ప్రజలు కూడా బాగుపడతారు అనేటటువంటి ఆలోచనతో కదా కాంగ్రెస్ పార్టీ కోటేసింది। మీరు ఏం చేస్తారనేది చెప్పాలి కదా, మీరు ఏం చేస్తారనేటటువంటి ముచ్చట పక్కన పెట్టి దాదాపు ఒక 10 నుండి 15 నిమిషాల ముచ్చట మొత్తం కేసీఆర్ టాపికే। నాకు తెలిసి కేసీఆర్ రేవంత్ రెడ్డి సార్ మర్చిపోడు, జీవితాంతం మర్చిపోడేమో, మొత్తం లైఫ్ లాంగ్ కేసీఆర్ని గుర్తుపెట్టుకునే ఉంటాడేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆయన మాటలు వింటే। ఏ టాపిక్ రాని, అది ఏ టాపిక్ ఎట్లాంటి టాపిక్ అయినా కూడా కేసీఆర్నే పట్టుకుంటుంది, అది ఎట్లాంటి టాపిక్। కులగణనకు సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్, ఎవరికైనా దగ్గొస్తుందంటే కేసీఆర్, టాయిలెట్ వస్తలేదంటే కేసీఆర్, వాష్రూమ్ వస్తలేదంటే కేసీఆర్, అన్నిటికీ కేసీఆరేనా? అంటే కేసీఆరా? ఏం చేయాలని మళ్ళీ ఇంకోటి చెప్పనా, ఈ ప్రభుత్వానికి ఏదైనా అడ్డొస్తే ప్రభుత్వం లగచర్లకు సంబంధించినటువంటి ఘటనలో కేసీఆర్ అస్తమని చెప్పిరా, రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని చెప్పిరా, ప్రభుత్వం పైన కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడని చెప్తున్నాడా? మన వేములవాడలో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి సార్, ఈయన పనిచేస్తుంటేనట హరీష్ రావు అట్లా కట్టెపుల్లో పెడుతుండట। ఏం కట్టెపుల్లో పెడుతుండో? అధికారంలో ఉంది మీరే కదా, ప్రతిపక్షములతో ఏమవుతుంది? 39 మంది ఉంటే బీఆర్ఎస్ పార్టీలు 10 మందిని మీరే కదా గుంజుకున్నది, కేసీఆర్కి మిగిలింది ఎంత? మా అంటే లెక్క పెడితే ఒక 20 మంది, ఆ 20 మంది కూడా చక్కగా లేరు, ఇప్పుడు 20 మంది కూడా దుకాణం బంద్ చేసుకునేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు। ఏదో కక్కలేక మింగలేక పార్టీని నడుపుతుంది కేసీఆర్, ఎట్లా అట్లా ఒక వ్యవహారం అయితే నడుస్తుంది కేసీఆర్ది। ఆల్రెడీ కేసీఆర్ సచిన పాములు ఎక్కనే కదా, ఇంకేముంటుంది కేసీఆర్ని? సచిన పాముని ఎంతగానో చంపుతావు, ఎంతగానో కొడుతావు, కట్టెతోటి ఏం చేస్తావు? కొడుతూనే ఉండిగా
పొద్దుమాపు ముచ్చట ఒక్కరోజు ముచ్చట్లా వామ్మో వామ్మో దారుణమైనటువంటి సిచ్యువేషన్. ఇగో నేను కొన్ని మీడియా ఛానల్స్లో కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని పోల్స్ పెట్టిరు. రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి కదా, వాటి మీద కొన్ని పబ్లిక్కి సంబంధించినటువంటి రియాక్షన్స్ మనం చూస్తే కొన్ని ఛానల్స్ పెట్టింది ఏంటంటే, కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మళ్ళీ మొలోనియను అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన మీ స్పందన అని చెప్పి ఒక పోల్ పెడితే దాంట్లో ఇగో అహంకారంతో మాట్లాడుతున్నాడు అని చెప్పి పెట్టిరు కింద. రేవంత్ కు సాధ్యమేనా? రేవంత్ రెడ్డికి నిజంగానే కేసీఆర్ అనే వ్యక్తిని మొక్క మొలోనియకుండా చేద్దాం అనేది రేవంత్ రెడ్డితో అవుతుందా? రేవంత్ రెడ్డికి సాధ్యమా అంటే సాధ్యం కాదు అని చెప్పి 12% జనాలు చెప్తున్నారు. 12%, 12% పబ్లిక్ చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అహంకారమైనటువంటి మాటలు అని చెప్పి దాదాపు 88% పబ్లిక్ చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, అహంకారంతో మాట్లాడుతున్నాడు, అధికారం ఉన్నదనేటటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఇవి అని చెప్పి పబ్లిక్ కి సంబంధించినటువంటి ఒపీనియన్. ఇవి చూస్తే ఇదే కదా మనకు అర్థమయ్యేది. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇగో కేసీఆర్ తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు అని సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం కరెక్టేనా? ఒక ఛానల్లో పెట్టినటువంటి పోల్ ఇది. రేవంత్ రెడ్డి మాట్లాడాడు కేసీఆర్ అంటే తాగుబోతు సంఘానికి అధ్యక్షుడు అంట. ఇట్లా ఒక సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఆ వ్యాఖ్యలు కరెక్టా లేకపోతే కాదా అని చెప్పి ఒక పోల్ పెడితే కరెక్టే అని చెప్పి 17% మంది పబ్లిక్ చెప్తున్నారు. 17% మంది పబ్లిక్, 16,000 మంది ఈ పోలింగ్ లో పాల్గొన్నారు. దాదాపు 17% మంది పబ్లిక్ అంటే దీంట్లో తప్పు, అలా మాట్లాడకూడదు అని చెప్పి ఒక సీఎం పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడొద్దు అని చెప్పి 83% పబ్లిక్ చెప్తున్నారు. 83% మంది జనాలు ఏం మాట్లాడలేక ఏం చెప్పాలి రేవంత్ రెడ్డి గురించి? ఇష్టానుసారంగా నేను ఒక ముఖ్యమంత్రి అనేటటువంటి హోదా మర్చిపోయి, నేను ఒక ముఖ్యమంత్రి కదా, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్ గురించి అట్లా మాట్లాడొద్దు, పబ్లిక్ గురించి కూడా అట్లా మాట్లాడొద్దు ఉండాలి కదా. సరే కేసీఆర్ అంటే ఆ రోజులలో మాట్లాడి, కేసీఆర్ కంటే బుద్ధి లేదు, తెలివి లేదు, గడ్డి తిన్నాడు, మీకేమైంది? మీరు మంచిగా ఉండొచ్చు కదా. కేసీఆర్ చేసేటటువంటి తప్పులు మీరు ఎందుకు చేస్తున్నారు? కేసీఆర్ చేసేటటువంటి తప్పిదాలకు మీకు సంబంధం ఏమున్నది? కేసీఆర్ కంటే ఆ రోజులలో ఆయన ఒక పాత మనిషి, 75 సంవత్సరాల మనిషి, పాతకాలం మనిషి, చాదస్సం ఉంటుంది, పద్ధతులు తెలియదు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు. తెలిసి తెలియక 80,000 పుస్తకాలు చదివినటువంటి వ్యక్తికి ఎట మాట్లాడాలో తెలియదా? అహంకారం ఎక్కువ ఉండొచ్చు కేసీఆర్కి. మరి మీకేమైంది? ఉత్సాహవంతులు కదా మీరు, ఉత్సాహవంతులు కదా, జ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తే కదా, తెలుసు కదా మీకు, మీరు యువకులు కదా, మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతారు ఇష్టానుసారంగా? అంటే కేసీఆర్ అసలు కేసీఆర్ ప్రస్తావన లేనటువంటి సభ ఏదైనా చూపిరి రేవంత్ రెడ్డి సార్? ఏ సభన్నా ఇప్పుడే కాదు, ఏది ఎంపీకి సంబంధించినటువంటి ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో కూడా కేసీఆర్ని తిడుతూనే, కేసీఆర్ని విమర్శిస్తూనే, కేసీఆర్ని పొట్టు తిడుతూనే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది. అన్ని సభలు, అన్ని మీటింగ్స్, ఆఖరికి క్యాబినెట్ మీటింగ్స్లో కూడా కేసీఆర్ని తిడతారట. క్యాబినెట్ మీటింగ్స్లో మంత్రులు సంబంధించినటువంటి కొంతమంది ఉన్నతాధికారులు డిస్కస్ చేసుకుంటారు కదా, రైతు బంధు పైన, రుణమాఫీ పైన, ఇంకో అంశం పైన డిస్కస్ చేసుకుంటారు కదా. క్యాబినెట్ విస్తరణలో కూడా కేసీఆర్ టాపిక్ వస్తుందట. కేసీఆర్ చేసినట్టు చేయకండి, కేసీఆర్ దొంగ దుర్మార్గుడు, అక్కడ కూడా గదే. అసలు కేసీఆర్ని మర్చిపోయేటట్లేదు రేవంత్ రెడ్డి సార్. రేవంత్ రెడ్డి సార్కి ఇంకా అర్థమవుతలేదు, ఇంకా రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రిలో హోదాలో ఉన్నా అనేటటువంటి విషయం మర్చిపోతున్నాడు. ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి, నేను పీసీసీ పదవిలోనే ఉన్నా, ఇంకా నేను సీఎం సీట్లో కూర్చోలే అనుకుంటుండేమో. రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి తెలంగాణకు, కేసీఆర్ ప్రతిపక్షానికి సంబంధించిన లీడరు. అంతెందుకు పట్టించుకుంటుండే అర్థమైతలేదు. పబ్లిక్ కేసీఆర్ని మర్చిపోయేటటువంటి రీతికి వచ్చిరు కదా, పెద్దగా పట్టించుకుంటలేరు కేసీఆర్ను. అయిపోయింది ఆయన పైన, దుకాణం బంద్ అయిపోయింది అనుకుంటారు చాలా మంది పబ్లిక్. అలాంటి కేసీఆర్ను ఊకు ఎందుకు పట్టించుకుంటుండో మనకైతే అర్థమైతలేదు. అనవసరంగా రేవంత్ రెడ్డి సార్ ఊకే కేసీఆర్ గురించి మాట్లాడి కేసీఆర్ని హీరో చేస్తుండు. కేసీఆర్ వాస్తవానికి ఇప్పుడు 0 అయిపోయాడు, పెద్దగా ఏం లేదు, కేసీఆర్ హవా లేదు. పార్లమెంట్ ఎన్నికలలో 0 సీట్ కదా, 0 సీట్స్ కదా, 1 సీట్ రాలే కదా, మొత్తం ఎక్కడికక్కడ ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం కదా. 0 సీట్లు వచ్చినటువంటి కేసీఆర్ని జాకిపెట్టి లేపుతుండు. కేసీఆర్ ముచ్చట పక్కన పెడితే ఇప్పుడు కేటీఆర్ని రేవంత్ రెడ్డి హీరో చేస్తుండు. అరెస్ట్ చేస్తాం, తీసుకుపోయి లోపడిస్తాం అనేటటువంటి రీతిలో కేటీఆర్ని హీరో చేస్తుండు రేవంత్ రెడ్డి అనవసరంగా. మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు జాకిపెట్టి లేపేది తెలంగాణ ప్రజల రేవంత్ రెడ్డే కదా. ఊకూక బీఆర్ఎస్ ప్రస్తావన, ఊకూక బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన. బీఆర్ఎస్ పార్టీని పబ్లిక్ మర్చిపోయారు, పెద్దగా బీఆర్ఎస్ పార్టీని సీరియస్ తీసుకుంటారు పబ్లిక్. ఒక ఒపీనియన్ ఏమొచ్చిందంటే ఊకూక రేవంత్ రెడ్డి సారు కేసీఆర్ అది చేసి ఊకే కేసీఆర్ నుంచి మాట్లాడేసరికి పబ్లిక్ ఒక ఒపీనియన్కి వస్తారు, కేసీఆర్ ఉంటేనే బాగుండు కదా అని చెప్పి. ఇప్పుడు మీ భారీ బహిరంగ సభకి ఎందుకు వస్తారు పబ్లిక్? కాంగ్రెస్ సభకి రేవంత్ రెడ్డిని చూడడానికి, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వీరానికి వస్తారు కదా.
అక్కడ కూడా కేసీఆర్ గురించి మాట్లాడితే పబ్లిక్ ఏమనుకుంటారు? పబ్లిక్ మొత్తం మర్చిపోయారు, జనాలంతా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని మర్చిపోయారు. రేవంత్ రెడ్డి సారే పదే 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 తవ్వి 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 గుర్తుపెడుతుండు. అంటే కేసీఆర్ ఎట్లనో అట్లా మొత్తానికి పబ్లిక్ అయితే మళ్ళీ పరిచయం చేస్తుండు కేసీఆర్ అది ఇది అని చెప్పి. మర్చిపోయినటువంటి పేరుని మళ్ళీ డప్పు కొట్టి రేవంత్ రెడ్డి సార్ పైకి తీసుకొస్తుండు. ఈ ప్రచారం ఫ్రీ ప్రచారం కదా, రేవంత్ రెడ్డి సార్ చేసేది ఫ్రీ ప్రచారం కదా. ఫ్రీగా ఎలివేషన్ ఇస్తుండు కేసీఆర్కు. తిట్టుకుంటున్నావు పౌడుకుంటున్నావు ఎట్లా అట్లా కేసీఆర్కి అయితే ఎలివేషన్స్ ఇస్తుండు కదా. అందరూ పబ్లిక్ మర్చిపోయినటువంటి కేసీఆర్ ఊకుక గుర్తు చేస్తుండు కదా పబ్లిక్కి. ఎవరు గుర్తు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి సార్ కాదా? ఎక్కడ పడితే అక్కడ, ఏ మీటింగ్ పడితే మీటింగ్, ఏ సభ పడితే మీ సభ కేసీఆర్ ప్రస్తావనే. ఆ ప్రస్తావనలు ఏంది అసలు? రేవంత్ రెడ్డి సార్కి నిద్ర పట్టదేమో. నాకు తెలిసి నిద్రలో కూడా రేవంత్ రెడ్డి సార్కి ఆ కేసీఆర్ అనే వ్యక్తి కళలకు వస్తుండేమో. నిద్రలో కూడా ఆయన గుర్తు పెట్టుకుంటాడేమో, ఇట్లా కేసీఆరే దొంగరను దుర్మార్గుడు నువ్వు అని అంటాడేమో నాకు తెలిసి. నిద్రలో కూడా కేసీఆర్ ఆయన ఖచ్చితంగా వస్తాడు, కళలకు వస్తాడు. నిద్రలో కూడా మర్చిపోడు. ఇక చూడు ఇంకో పోలు, ఇది రోజుకు 18 గంటలు రాష్ట్ర అభివృద్ధి కోసం నిద్రపోకుండా కష్టపడుతున్నా అంటున్నా రేవంత్ రెడ్డిని నమ్ముతారా అని చెప్పి ఒక పోలు పెట్టింది. రేవంత్ రెడ్డి సార్ రోజు 18 గంటల సేపు నిద్ర పోకుండా, కంటికి కునుకు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇట్లా గాడిలో పెట్టడానికి, ప్రభుత్వాన్ని మంచిగా గట్టిగా నడపడానికి, తెలంగాణ మంచిగా బంగారు తెలంగాణ కావడానికి కష్టపడుతున్నట. మరి ఇది నమ్ముతారా అని చెప్పి పోల్ పెట్టింది. దీంట్లో 13,000 మంది పాల్గొన్నారు. నమ్ముతున్నామని 16%, నమ్మడం లేదు అని 84%. నమ్ముతున్నామని 16, నమ్మడం లేదని 84% పబ్లిక్ చెప్తున్నారు ముచ్చట. ఇక చూడరు ఇక కథ. పబ్లిక్ పోల్ కదా ఇది, మనమేం ఉత్త క్రియేట్ చేసింది కాదు కదా. చాలా ఛానల్స్ వస్తున్నాయి ఇట్లా పోల్స్. పబ్లిక్ రియాక్షన్స్ ఇట్లున్నాయి రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో. అంటే కేసీఆర్ ముచ్చట లేని అసలు రేవంత్ రెడ్డి సార్ నిద్రలో కూడా కలవరిస్తాడు కేసీఆర్నే. కేసీఆర్ తు కిసా హే కిదర్ హే అంటాడు. నాకు తెలిసి ఎందుకు అర్థమవుతలేదు మరి, ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు కేసీఆర్ మీద? పబ్లిక్కే ఇంట్రెస్ట్ లేదు కదా కేసీఆర్ అంటే. అయిపోయింది కేసీఆర్, ఎవరయ్యా బాబు, 10 సంవత్సరాలు ఉన్నాడు పోయిండు, ఆ దరిద్రం పోయింది అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కదా. ఆ దరిద్రాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నారు? ఎందుకు ప్రస్తావన తీస్తున్నారు? ఫ్రీగా ప్రచారం చేసేది రేవంత్ రెడ్డి సారే కదా. నాకు తెలిసి ఎంటైర్ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎవ్వరు కూడా కేసీఆర్ గురించి ఎక్కువగా మాట్లాడరు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి సారే ఎలివేషన్స్ మాట్లాడడం చేస్తాడు. మరి ఎందుకు ఇట్లా మాట్లాడతాడో అర్థం కాదు. మరి ఏమైనా దోస్తానా ఏందో తెలియదు కానీ ఊకే ప్రస్తావన తీస్తున్నాడు. మరి నిద్రలో కూడా అప్పుడప్పుడు మరి రేవంత్ రెడ్డి సార్ కలవరిస్తాడేమో అనేది పెద్ద డౌట్. సో ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో.